లక్ష డప్పులు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు శరత్ గారు, సాంస్కృతిక ఉద్యమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న దరువెల్లన్న గారు, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి కవి, రచయిత, సింగరు అన్న మట్ల ప్రభుతన్న గారు, అంతడుపుల నాగరాజు అన్న గారు, ఇవాళ తన గొంతు, తన మాట, తన యొక్క ప్రతి కార్యక్రమం కూడా సమాజం కోసం అంటూ ఎప్పుడు ఉద్యమంలో ముందుంటున్నటువంటి అన్న మా పృథ్వీరాజు అన్న, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మీ అందరం కలిసి ఆ రోజు అన్న ముందుండి నడిపించినటువంటి మా అన్న అంజన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి మీరందరూ ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు. ఒక కులం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమమైనా ఈ దేశంలో ఉన్నటువంటి 99 కులాలు మొత్తం కూడా ఒకే గొంతుతో చెప్పినటువంటిది ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ ఉద్యమానికి అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. 100 కులాలు ఉంటే ఈ దేశంలో 99 కులాలు రిజర్వేషన్ పోరాటం, అది మందకృష్ణన్న పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో 99 కులాలు మొత్తం కూడా మద్దతు ఇచ్చినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఈ దేశంలో భారతదేశంలో 100 రాజకీయ పార్టీలు ఉంటే 98 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించినటువంటి ఉద్యమం ఏదంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఇక రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని ఎవడన్నా ఆపుతారా? ఈ ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుడు తన కుటుంబం కోసమో, తన మంత్రి పదవి కోసమో, లేకపోతే ఒక రాజకీయ పార్టీ కోసమో నడుపుతున్నటువంటి ఉద్యమం కాదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది మందకృష్ణ మాత్రమేనటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాయకత్వంలో 2000 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చిన దగ్గర నుంచి 2025లోకి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. ఆ అన్న నాయకత్వంలోనే కలిసి పోరాటంలో పాల్గొన్నటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే మందకృష్ణన్న తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జావద్దు, తెలంగాణ ఉద్యమం బ్రతికుండాలి, ఆ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాలు మొత్తం కూడా పాల్గొవాలని చెప్పి ఉద్యమానికి ముందుండి నడిపించి ఆ రోజు ఒక వర్గం చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండొద్దని స్వతంత్ర విద్యార్థి జేఏసీని స్థాపించినటువంటి నాయకుడు మందకృష్ణన్న. వారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. వారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎంత ముఖ్యమో ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ ఉద్యమానికి కూడా ఈ స్వతంత్ర విద్యార్థి జేఏసీలో ఉండిన అన్న నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం. వాళ్ళ అన్న నాయకత్వంలో ఒక కుల రిజర్వేషన్లే కాదు, సబ్బండ కులాలు, ఒక అగ్ర కులాల్లో కూడా అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలబడ్డటువంటి నాయకుడు. బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆ ఉద్యమంలో ముందుండి తన యొక్క మద్దతును ప్రకటించినటువంటి నాయకుడు. ఆయన నాయకత్వంలో పనిచేయడం కంటే అంతకంటే మంచి పని ఇంకోటి వేరేది ఏమీ లేదు. మనం అందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మందకృష్ణన్న గారి నాయకత్వంలో అందరం కూడా ముందుండి నడిపించేటటువంటి వారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.